హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. సో ఫిబ్రవరి 20వ తేదీ హే బలవంత్ అనేటువంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. సో ఈ సందర్భంగా హే బలవంత్ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా విశేషాలంటి, అసలు ఈ సినిమా హిట్టా ఫట్టా, ఇలాంటి విషయాలన్నీ మనం సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకుందాం. సో హే బలవంత్ ఈ సినిమా నరేందర్ రెడ్డి నిర్మాతగా, గోపి అచ్చర దర్శకత్వంలో, సుహాస్ హీరోగా వీళ్ళిద్దరు జంటగా వచ్చినటువంటి సినిమా హే బలవంత్. సో ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా ఈ సినిమా ఎలా ఉందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ సినిమా స్టోరీ ఏంటి అనే విషయం మనం తెలుసుకున్నట్లయితే, చిన్నప్పుడు ఫాదర్ను చూసి ఇన్స్పైర్ అయినటువంటి ఒక పిల్లాడు. సో తన తండ్రి ఏం చేస్తున్నాడంటే వ్యాపారం, ఏంటంటే కొడుకుతో మాట్లాడడానికి కూడా తిరగలేనంత బిజీలో తండ్రి ఉంటాడు. సో అది చూసినటువంటి ఆ చిన్న పిల్లాడు, సో నేను కూడా పెద్దయ్యాక మా నాన్నలాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మా నాన్నలాగా నేను కూడా బిజియెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిపోవాలి అని చెప్పేసి తండ్రిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు. మరి అలా తండ్రిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి ఆ పిల్లాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏంటి, వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యానా అసలు కాదా, అసలు వాళ్ళ ఫాదర్ ఏం బిజినెస్ చేస్తాడు ఏంటి, ఇలా కథ స్టార్ట్ అవుతుంది. తీరా చూస్తే వాళ్ళ ఫాదర్ చేసే బిజినెస్ ఏ కొడుకు కూడా చెప్పుకోలేనటువంటి బిజినెస్. ఒక లాడ్జ్ నడిపిస్తూ ఉంటాడు, అందులో అదొక బ్రోతల్ హౌస్ లాగా నడిపిస్తూ ఉంటాడు వాళ్ళ ఫాదర్. అది తెలిసిన తర్వాత సో ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి, నేను చెప్పి ఈ లైన్ కొంచెం సెంటిమెంటల్గా ఉండొచ్చు కానీ, బట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ సినిమా అంతా కూడా కామెడీ కామెడీ కామెడీ. ప్రతి సీన్లో ప్రతి ఫ్రేమ్లో మనం అడుగడుగున ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ వరకు నవ్వుతూ పడి నవ్వుకుంటాం అని చెప్పాలి. కామెడీ చాలా అద్భుతంగా వర్కౌట్ చేశాడు ఈ సినిమాలో గోపి అచ్చర దర్శకత్వంలో. సో ఆయన స్క్రీన్ ప్లేలో ప్రతి సీన్ కూడా బోరింగ్ లేకుండా చాలా నీట్గా ఫాస్ట్గా, అలా వెంటనే ఏ సీన్ ఎప్పుడైపోతుందో మనకి ఆ ఓవర్ల్యాప్ కానీ ఆ బోరింగ్ కానీ లేకుండా చాలా నీట్గా తీసుకెళ్ళాడు సినిమాని. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా అద్భుతంగా తీసుకెళ్ళాడు. ఒక్క సీన్ దగ్గర ఏంట్రా ఫస్ట్ హాఫ్ బాగా నవ్వించావు, సెకండ్ హాఫ్లో ఏమైనా డల్ అయిపోద్దేమో సినిమాను ఒక్క సీన్ అట్లా అనిపిస్తుంది. బట్ మనం అనుకునే లోపలే మళ్ళీ వెంటనే పంచులు కామెడీ, అలా మనం సినిమా నవ్వుతూనే ఉంటాం సినిమా అంతా. ఫైనల్గా మరి వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యాన్ అనుకున్న హీరోకి వాళ్ళ ఫాదర్ చేసే వృత్తి తెలిసి ఎలా షాక్ అవుతాడు, సో ఏం జరుగుతుంది, అసలు సినిమా ఎండింగ్ వరకు ఎలా నడుస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అంతా నవ్వించే ఎండింగ్లో మాత్రం మనకి సెంటిమెంటల్గా పిండేశాడు ఈ సినిమాలో. సెంటిమెంటల్గా మంచి ఎమోషన్స్ పండించారు. సో ఆ రకంగా సినిమా సాగుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ప్రధానంగా హీరోలు వచ్చేసి సుహాస్ అండ్ శివాని నగరం, వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్గా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. సో లిటిల్ హార్ట్ సినిమా ఈ మధ్య కాలంలోనే వచ్చింది, మీ అందరికీ తెలుసు. అందులో హీరోయిన్గా శివాని ఎంత మంచి మార్కులు సంపాదించిందో ఆడియన్స్ దగ్గర అనేది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ సినిమాలో కూడా శివాని నగరం చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. తన క్యారెక్టర్ కూడా హీరోతో పాటు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ రోల్ తనది, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో శివాని నగరంకి ఇది మరో లిటిల్ హార్ట్స్ అనొచ్చు. అంటే లిటిల్ హార్ట్స్ లాగా ఉందా మరో లిటిల్ హార్ట్స్ అంటే అలా కాదు. సో లిటిల్ హార్ట్స్ లాగా మంచి పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉండి తనకంటూ మంచి పేరు తెచ్చేటువంటి మరో సెకండ్ సినిమా ఇది శివాని నగరంకి అని చెప్పొచ్చు. ఇక సుహాస్ గురించి మనకు తెలియంది కాదు. సో థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే గ్లామర్ కాదు, టాలెంట్ ఉంటే సరిపోద్ది అని ప్రూవ్ చేసిన వ్యక్తి సుహాస్. సో ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనతో చాలా అత్యద్భుతంగా నటించాడు. ఇంత మంచి స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతాడు సుహాస్ అని అనిపిస్తుంది. సో సినిమా అంత ఫన్నీగా సాగిపోతూ ఉంటుంది. ఇక అలాగే మిగతా క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే నరేష్ గారు కూడా ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ స్టార్టింగ్ టు ఎండింగ్ చెప్పాలంటే హీరో సుహాస్ అని అక్కడక్కడ కనపడేమో కానీ నరేష్ గారు ప్రతి ఫ్రేమ్లో ప్రతి సీన్లో కనిపిస్తూ ఉంటాడు. నరేష్ గారు ఒక కామెడీ వేలో తన పర్ఫార్మెన్స్, అదేవిధంగా సెంటిమెంట్ పరంగా కూడా చాలా మంచి అక్కడక్కడ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండించాడు. అలాగే నరేష్ గారికి ఇచ్చే కామెడీ ఎలివేషన్స్ ఏదో ఒక హీరోకి ఇస్తున్న ఎలివేషన్స్ టైప్లో ప్లానింగ్ ఉంటుంది, బట్ అదంతా కామెడీ వేలో నడుస్తుంటుంది. ఆ ఎలివేషన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా చేశారు నరేష్ గారు, చాలా అద్భుతంగా కామెడీ పండించారు. అలాగే ఒక ఫాదర్ క్యారెక్టర్లో సెంటిమెంట్ కూడా ఇరగదీశారు. నరేష్ గారిని కూడా పొగడకుండా ఉండలేము ఈ సినిమాలో. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే ఆదర్శ్
హీరో పక్కన సుహాస్ పక్కన చేసినటువంటి ఫ్రెండ్ క్యారెక్టర్ ఆదర్శ్. సో ఆదర్శ్ కూడా మనకి సుహాస్ కనిపిస్తున్నంత సేపు ఆదర్శ్ కూడా కనిపిస్తాడు. తన క్యారెక్టర్ కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లో అద్భుతమైన కామెడీ పండించాడు, మనల్ని కడుపుబ్బా నవ్విస్తాడు సినిమా ఎండింగ్ వరకు. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే వెన్నెల కిషోర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో తను ఒకానొక టైంలో చనిపోదాం అనుకుంటాడు, బట్ చనిపోయే ముందు లైఫ్ ఏంటో చూసి తర్వాత చనిపోదాం అనుకుంటాడు. అలా ఒక బ్రోతల్ హౌస్కి వెళ్తే అక్కడ ఒక పర్సన్ తనకి కనెక్ట్ అవుతుంది. తను చూసిన తర్వాత మళ్ళీ తనని ప్రతిరోజు చూడాలనుకొని వెళ్తూ ఉంటాడు. అలా తను ఏదైతే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడో అది పక్కన పెట్టి ఆ అమ్మాయి కోసం బ్రతకడానికి స్టార్ట్ చేస్తాడు. సో తనను లవ్ చేస్తాడు, ఒక ప్రాస్టిట్యూట్ని లవ్ చేస్తాడు, తనను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అదంతా ఒక కామెడీ వేలో నడుస్తుంటుంది. అలా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే అన్నపూర్ణ గారు, ఈ సినిమాలో పెద్ద ఆవిడ అన్నపూర్ణ గారు యాక్ట్ చేశారు నరేష్ గారికి మదర్ క్యారెక్టర్గా. సో ఆవిడ కూడా అత్యద్భుతంగా తన క్యారెక్టర్లో ఒదిగిపోయారు ఈ సినిమాలో. ఇక అలాగే మనకి బాగా తెలుసు యాంకర్ స్రవంతి ప్రీ రిలీజుల్లో ఆడియో రిలీజుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో తను కూడా ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్లో కనిపిస్తుంది ఇందులో. వెన్నెల కిషోర్ లవ్ చేసే క్యారెక్టర్ తన క్యారెక్టరే అనమాట. తను కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఇలా ప్రతి ఒక్కరూ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు, చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సినిమా ఎలా అనిపిస్తుంది అంటే సింగిల్గా ఒక మాటలో చెప్తా. సో సినిమా స్టార్టింగ్ నుంచి నవ్వుకుంటూ ఉంటాం, మనకి ఏం అర్థం కాదు, ప్రతిదీ కామెడీ వేలో నడుస్తూ ఉంటుంది. బట్ లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ పెట్టాడు భయ్యా, సెంటిమెంట్తో చంపేస్తాడు. మనం కూడా చాలా రియలైజ్ అవుతాం. ఆ సెంటిమెంటల్ సీన్స్ వచ్చిన తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మన మైండ్లో ఉండే ఏమంటారు ఒక కుళ్ళు ఇదంతా కూడా కడిగి బయటికి పంపిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా సీన్స్ మనల్ని అలా మన మైండ్లో ఉన్నటువంటి చెత్తని కడిగి బయటికి పంపిస్తుంది మనల్ని, అంటే ఆ ఫీలింగ్ వస్తుంది. సో మంచి ఇన్స్పిరేషనల్ సీన్స్ ఉన్నాయి ఇందులో. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ సినిమా చాలా బాగుంది. సినిమాకి వెళ్తే మనం ఖచ్చితంగా మనం పెట్టిన టికెట్ డబ్బులకి అయితే న్యాయం జరిగింది. ఎందుకంటే మనం బాగున్న సినిమాని జెన్యూన్గా బాగుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ మాట చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 5 మనం ఈ సినిమాకి ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనే విషయం ఆలోచిస్తే అవుట్ ఆఫ్ 5 3.3 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు అని జెన్యూన్గా నాకు అనిపించింది. ఇది ఇవాల్టి హే భగవంత్ సినిమా గురించి రివ్యూ. మరో రివ్యూ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. సో రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్గా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.